గుర్తుపెట్టుకోవాలి. స్టేషన్ కనుక నియోజకవర్గంలో మాదిగలకు విలువ లేకుండా చేసిందంటే తాటికొండ రాజేనే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మాదిగలంటే తాటికొండ రాజే కుటుంబం ఒకటే ఉన్నది. ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మాదిగలు లేరనే విధంగా ఇలా సృష్టించుకొని దయచేసి స్టేషన్ కనుక నియోజకవర్గం అంటేనే ఇలా మాదిగలది ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా మేము తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము పెద్ద సర్పంచ్ ఉన్నాం. ఆయన సీఎం గారి ఒక రూపాయి లక్ష్యం కూడా ఉంటుంది. అర్థంతో సాక్షి ఇస్తున్నా ఇప్పుడు వచ్చారని చెప్తే మేము ఇక్కడ దేనికైనా సిద్ధంగా ఉంటామని కూడా చెప్తున్నాను. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినా కదా మరి నిన్నేమన్నా రాదే, అప్పుడు కూడా నిన్ను కట్టి తరిమేయాలా? మరి మేము మా ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారి గురించి నువ్వు అనవసరంగా అవాకులు చవాకులు అదే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం. ముందు నిన్ను గ్రామాలలో అడ్డుకొని తింటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అనుకుంటే రాజా గత నాయకులు మన మండలంలో కూడా కనీసం 5 పేర్లు ఇల్లు కూడా ప్రతి ప్రజాప్రతినిధుల దగ్గర ప్రతి క్యాండిడేట్ దగ్గర మీ పంపించినప్పుడు కావచ్చు, దానితో పాటుగా ఒక సర్పంచ్ పంపినప్పుడు కావచ్చు, లంచం లేకుండా డబ్బులు తీసుకోకుండా దళిత కాంగ్రెస్ మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాదిగ జాతి బిడ్డలందరికీ కూడా జై భీములు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నిన్న లింగాలగన్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందున్నటువంటి నా మాదిగ జాతి బిడ్డలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం దిగ్విజయం కావడంతో మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు పోతా ఉన్నారు. మా దిక్కు ఎవరు లేరు, అంత స్పందన వచ్చింది, మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అవుతున్నారని చెప్పి అక్కస్తో దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు కొంతమంది దానిని ముందు పెట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి కడియం శ్రీహరి దగ్గరికి మేమే 10 మంది సమన్వయ కమిటీ సభ్యులం పోయి, సార్ మేము మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం సార్, మీరు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి 4-5 సార్లు సార్ దగ్గరికి పోయి అడగడం వల్లనే సార్ రావడం జరిగింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు చాలా మాట్లాడుతున్నాడు. మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఎట్లా వస్తావని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి నువ్వు గుర్తుంచుకోవాలి, ఈ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో మాదిగలకు విలువ లేకుండా చేసిందంటే తాటికొండ రాజయ్యనే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రతి ప్రజాప్రతినిధుల దగ్గర ప్రతి క్యాండిడేట్ దగ్గర బీఫామ్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, దానితో పాటుగా ఒక సర్పంచ్ పోయి ఒక పని అడిగినప్పుడు కావచ్చు, లంచం లేకుండా డబ్బులు తీసుకోకుండా నువ్వు దళిత బిడ్డల దగ్గర పనులు ఇచ్చినవా? నువ్వు గుర్తుపెట్టుకో రాజయ్య గారు. దయచేసి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం అంటేనే ఇవాళ మాదిగలది, ఇవాళ చెప్పుకోవడానికి చిగ్గుగా మేము తలదించుకోవాల్సి వస్తుంది. ఇవాళ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ఎవరంటే రాసలీలల రాజయ్య అన్నట్టుగా అందరికి తెలిసిన విషయమే ఇది. మేము చెప్తే చాలా ఉన్నాయి. దయచేసి నువ్వు అనవసరంగా మా ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారి గురించి నువ్వు అనవసరంగా అవాకులు చెవాకులు అదే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం. ముందు నిన్ను గ్రామాలలో అడ్డుకొని తీరుతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్ను వేరే వాళ్ళు ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు, మాదిగ బిడ్డలుగా మేమే అడ్డుకుంటాం. ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి మాదిగలకు ఏం చేసినవో చెప్పాలి. నువ్వు ఒక మాదిగ బిడ్డను ఎదగనీయలే, రాజకీయంగా గాని ఏ విధంగా గాని మాదిగ బిడ్డల దగ్గర తీయలే. దయచేసి దళిత బంధు పేరు చెప్పి మాదిగ బిడ్డలకు నువ్వు డబ్బులు తీసుకోకుండా దళిత బంధు ఇచ్చినవా? ఏ పనికి పోయినా నువ్వు ఆఖరికి అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాలలో కూడా లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర నీది. దయచేసి రాజయ్య గారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోటే మాదిగలకు న్యాయం జరిగిందని చెప్పి తలెత్తుకొని గౌరవంగా చెప్పగలుగుతున్నాము. దయచేసి మీరెవరు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న చేసిన ప్రోగ్రామును టీఆర్ఎస్ వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు అవాకులు చెవాకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కడియం శ్రీహరి గారు నువ్వు ఎలా వచ్చావయా ఆ మీటింగ్ అని చెప్పి నువ్వు అంటా ఉన్నావు. కడియం శ్రీహరి గారిని నువ్వు అడిగే చెత్త గానీ నీకు అలాంటి అసమర్థతను నువ్వు అడిగే దమ్ము కూడా నీకు లేదని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా మాజీ సర్పంచులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ బాధ చెప్తా ఉన్నారు. మేము గతంలో ఎమ్మెల్యేగా రాజయ్య ఉన్నప్పుడు అతని దగ్గరికి పోతే ఏ పనికి పోయినా గానీ ఆయన డబ్బులు ఇస్తేనే పని ఇస్తా అని చెప్పి కమిషన్లు మాట్లాడుకున్నాడు. ఇలా మేము 5 సంవత్సరాలు సర్పంచులుగా వెనుకబడిపోయినాం దళిత బిడ్డలము. మేము దళిత బిడ్డలం పోయి దగ్గర పోయి అడిగినా గానీ అది లేదు, కమిషన్ ఇస్తేనే నీకు పని ఇస్తా అని చెప్పి నికాసుగా చెప్పిండు రాజయ్య గారు. నువ్వు ఇన్ని తీసుకున్నావు మాదిగ బిడ్డల తెరుగు గాని మాదిగ బిడ్డలను గాని నువ్వు అనవసరంగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి కనుక మమ్మల్ని అంటే మాత్రం నీ చరిత్ర చెప్పాలంటే చాంతాడంతున్నది. దయచేసి కడియం శ్రీహరి గారి గురించి నువ్వు గనక తప్పుగా మాట్లాడితే ఖబర్దార్ రాజయ్య గారు,
కడియం శ్రీహరి గారిని మేమే పోయి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. సమన్వయ కమిటీ సభ్యులం పోయే సార్ మీరు తప్పకుండా రావాలి సార్ అని చెప్పి మేము 4 సార్లు పోయి అడిగితేనే సార్ రావడం జరిగింది. ఆ ఆలోచన మాకొచ్చింది. మాదిగలుగా మనం అందరం ఒకటవుదాం, రాజకీయంగా మనం ముందుకు పోదామనే సంకల్పంతో మేము ముందుకు రావడంతో సార్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సార్ వచ్చడమే కాకుండా మా అందరికీ మాదిగ బిడ్డలుగా మాకు ఏ విధంగా రాజకీయంగా ఎదగాలో, ఎట్లా ముందుకు స్ఫూర్తిగా పోవాలో మాకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజయ్య గారు దయచేసి మీరు అనవసరంగా నోరు జారి ప్రెస్ మీట్లు పెట్టి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి అనేది దయచేసి నీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నావు నువ్వు. దయచేసి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతోటి ఇలా ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఎందుకు నీకు మనసొప్తలేదా? కాంగ్రెస్ పార్టీలకు వస్తాను నువ్వు పోతే మా మహిళలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు సమ్మక్క సారక్క జాతర పోయి రాజయ్యమ్మ పార్టీలకు వద్దు, కాంగ్రెస్ పార్టీలో రావద్దని చెప్పి మాదిగలంతా పోయి సమ్మక్క సారక్కను మొక్కడం జరిగింది. దానితో పాటుగా నువ్వు బీజేపీలోకి పోతా నీకు తలుపులు మూసిర్రు. ఎక్కడ దిక్కులేక ఇలా నిన్ను కేసీఆర్ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు నిన్ను వాడుకుంటా ఉన్నారు. దయచేసి నువ్వు అనవసరంగా మాదిగల గురించి మాట్లాడి నోరు జారితే మాత్రం బాగుండదు. రానున్న రోజులలో మాదిగలము నిన్ను ప్రతి గ్రామంలో అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తూ ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన నా మాదిగ జాతి బిడ్డలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాదిగ జాతి ముద్దు బిడ్డలకు అందరికీ నమస్సుమజ్జలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నర్సన్నయ్య కానీ నేనే కానీ సార్ దగ్గరికి పోయి మా గతంలో మేము ఆదిగలం చాలా నష్టపోయినాం సార్. గత పాలకులు మమ్మల్ని చిన్న చూపు చూసిరు. మా మాదిగలను గౌరవించుకోవాలంటే మీరే దిక్కు సార్ అని చెప్పుకున్నాం. కనీసం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరంటే రాజే పేరు చెప్పుకోవాలంటే మాకే సిగ్గుసేట్ అవుతుంది. ఎందుకంటే మేము దళితుల సర్పంచ్లో ఒక 4 ఉన్నాం. ఆయన సీడీఎఫ్ నిధులకు వెళ్ళి కానీ ₹1 కమిషన్ తీయకుండా ఉంటే ఇదే అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా. ఇక్కడికి వచ్చారని చెప్తే మేము ఇక్కడ దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని కూడా చెప్తున్నాను. ఎందుకంటే రాజయ్యను ఇవాళ రాజయ్య మన నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే మేము చెప్పుకోవాలంటే చాలా మాదిగ జాతే సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన చేష్టలు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు పోయింది ఆయన ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక నీతి నిజాయితీకి మారుపేరైన కడియం శ్రీహరి ఆ విలువను కాపాడుకుంటాడు. ఇలా గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఇలా కడియం శ్రీహరి ఎమ్మెల్యే అంటే మాకు చాలా ముఖ్యమైన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య డైనమిక్ లాంటి ఎమ్మెల్యే అని కూడా మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఈ రోజు తాటికొండ రాజయ్య ఏ దళిత నాయకునైనా మీరు ఎదగదీసిర్రా, కాకపోతే మీ నిధులు ఇచ్చిర్రా? మన మండలంలో కూడా కనీసం మీ 5 ఏళ్ల పీరియడ్లో ఒక ఇల్లు కూడా ఇచ్చిరా? ఏమి ఇచ్చిరా? దాన్ని మీరు నిరూపిస్తే మేము అంబేద్కర్ సాక్షిగా దేనికైనా మేము ముక్కు నాలుగు రావడానికైనా సిద్ధంగా ఉంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మీరు ఇలాంటి వ్యక్తిగత దూషణలతో ప్రెస్ మీట్ పెడితే మీరు ఆయనతో కూడా వ్యక్తిగత రాజకీయాలలో కూడా చాలా మైనస్ అవుతారు. భవిష్యత్తులో కూడా మనం రాజకీయాలలో నువ్వు తిరగాలంటే ఏ గ్రామానికైనా మేము దళిత జాతులనే మేము అడ్డుకుంటాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ మాదిగ జాతితో పెట్టుకునే జాగ్రత్త. నువ్వు మాదిగ జాతి బిడ్డగా పుట్టి మాదే సిగ్గిపోతుంది. కాబట్టి రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడుకో, వ్యక్తిగత దూషణాలతో పోకు. అదే నీ విలువలకు అది విలువ ఉంటుంది తప్ప నువ్వు ఎందుకైనా దీన్ని జాగ్రత్త, దీన్ని దృష్టిలో పెట్టుకో. మాదిగలను నువ్వు చిన్న చూపు చూసినావు, మాదిగ బిడ్డ కూడా మమ్మల్ని చిన్న చూపు చూసినావు. కాబట్టి మేము ఆర్థికంగా రాజకీయంగా చాలా నష్టపోయినావు నీతో తిరిగి. నేను కనీసం ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచి నువ్వు ఒక దళిత జాతి ఎమ్మెల్యే ఉన్నాడని నీ ముఖం చూసి వస్తే కనీసం మాకు నీ నిధులకెళ్ళి కనీసం 5 ఏళ్ల పీరియడ్లో మమ్మల్ని ₹1 కూడా మాకు నిధులు ఇవ్వలేదు. కాబట్టి మేమే చాలా చిక్కుపడుతున్నాం. దీన్ని దయచేసి నువ్వు దళిత బంధు నిధులలో కూడా కనీసం నేను సర్పంచ్ అయ్యి కూడా మీకు 1,50,000 నేను ఇచ్చిన అది నిరూపిస్తా. దానికి మా గ్రామానికి వస్తావా? నువ్వు అంబేద్కర్ బాబా ఏడికి వస్తావా? దాని ఛాలెంజ్ నీకు చెప్తున్నా. ఇలాంటి నీచమైన పని చేయకు. దయచేసి మాదిగ జాతి ఇజ్జత్ తీయకు. దీని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు నువ్వు అంటే ఇక నీకు ఎక్కడ నీ 7 మండలాలలో ఎక్కడ నీకు కూడా దొరకనట్టుగా లింగాల కనపురం ఒకటే నీకు దొరికినట్టుగా ప్రతిసారి అంటే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నావు. రాజయ్య గారు మీకు ఒక్కటి చెప్పదలుచుకుంటున్నా. మాదిగల అస్తిత్వాన్ని మాదిగల ఆత్మగౌరవాన్ని నేను కాపాడుతున్నాను పదే చెప్పుకుంటూ వస్తున్నావు కదా రాజయ్య.
ఎక్కడ కూడా ఒక్క మాదిగని కూడా నువ్వు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఎక్కడ కూడా నువ్వు ఎవరికి అవకాశాలు రాకుండా నువ్వు ఒక్కనివే ఇక మాదిగలంటే తాటికొండ రాజయ్య కుటుంబం ఒకటే ఉన్నది. ఇక ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మాదిగలు లేరనే విధంగా ఇలా సృష్టించుకొని నీ అంతటా నువ్వే ఏదో హైలైట్ చేసుకుంటున్నావు రాజయ్య. మరి ఈ రోజు మాదిగలు ఇలా స్టేషన్ గర్భ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మాదిగలు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. స్వాతంత్రం వచ్చినట్టు నుండి ఈ రోజు వరకు కూడా నేటి వరకు కూడా మాదిగలు కాంగ్రెస్ వెంటనే ఉన్నారు. ఇలా మాదిగలు అట్టడుగు వర్గాలను అనేక విధాలుగా ఎన్నో చిత్రహింసలు పెట్టినా వాటికి అనుగుణంగా ఎన్నో చట్టాలను తీసుకొచ్చి ఇలా మాదిగలను ఒక ప్రథమ స్థానంలో ఉంచినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజయ్య గారు పదే మీరు మాట్లాడుతున్నారు కడియం శ్రీహరి గారి మీద మీరు పార్టీలు మారినారు. మరి గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి భిక్షతోటి మీరు టికెట్ తీసుకొని వచ్చి మరి అప్పుడు కూడా మీ వెనకాల గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వదిలేసి నువ్వు నీ అవసరాల కోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినావు కదా. మరి నిన్నేమనాలి రాజయ్య? అప్పుడు కూడా నిన్ను తరిమేయాలా? మరి మేము ఈ రోజు ఒక మాట్లాడుతున్నావు నేను మాదిగాను అని మాట్లాడుతున్నావు కదా. నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ఒక మాదిగ సోదరిపై నవ్య అనే మహిళపై నువ్వు అనేక చిత్రహింసలు పెట్టి తనను ప్రలోభాలకు గురి చేసి తనను వంచన చేసుకున్న రోజులు నువ్వు మర్చిపోయినావా రాజయ్య? మరి అలాంటి నీచమైన చరిత్ర ఉన్నటువంటి నువ్వు దళితులను వెనకేసుకొస్తున్నా, దళితులను అభివృద్ధి చేస్తున్నాను. ఒక ఉదాహరణ ఇక్కడనే చెప్తున్నా రాజయ్య. లింగాలగరపురం మండలంలో గుగ్గిల నరసనే వ్యక్తి 2016లో ఒక ఉద్యమకారుడు అనేక వేదికలపైనటువంటి ఎన్నో కళాకారు ప్రోగ్రాం చేసి ఉద్యమాన్ని ఎంతో ఊపు తీసుకొచ్చిన వ్యక్తిని నువ్వు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక దళితుడిని సస్పెండ్ చేసిన చరిత్ర నీది కదా అని నేను మాట్లాడుతున్నా. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసులో నీరు గార్చిన చరిత్ర నీది కదా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. ఇలా నిన్ను అడుగుతా ఉన్నా రాజయ్య, దళిత బంధువులు నువ్వు అవినీతి చేయలేదా? క్లస్టర్ల వైజ్ గా ఇన్ఛార్జ్ నియమించి డబ్బులు వసూలు చేసిన చరిత్ర అనేది. సాక్షర భారత్ కోఆర్డినేటర్ల విషయంలో డబ్బులు తీసుకున్నావు, సర్పంచ్ టికెట్ల విషయంలో నువ్వు తీసుకున్నావు. ఏ ఒక్క బిల్లు గ్రామ పంచాయతీ బిల్లు రావాలన్నా ఏది రావాలన్నా కూడా ప్రతిదీ రూపాయితో వెలగట్టుకున్నావు. నువ్వు ప్రతిసారి నేను మాదిగనని దండేసి కుర్చీ మెడలేసుకొని తిరుగుతున్నావు రాజయ్య. నీకు ఇంకా మరికొద్ది రోజుల్లో ఏ మాదిగా కూడా సహకరించాడు. నీ చరిత్ర దళిత జాతికే మచ్చ తెచ్చే వైద్యుగా ఉంది. కాబట్టి ఇంకొక విషయం కడియం శ్రీహరి గారు మా ఎమ్మెల్యే గారి గురించి మా ప్రభుత్వం గురించి చెప్పేసుకున్నా. ఈ రోజు లింగాలగనపురం మండలంలో దళిత వాడలే లక్ష్యంగా ప్రతి ఊర్లో మాదిగలు అభివృద్ధి చెందాలని చెప్పేసి 2,75,00,000 నిధులతోటి ప్రతి పల్లెన సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 92 లక్షలతోటి కూడా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 92 లక్షల సీసీ రోడ్లు మంజూరు చేసింది. ఇదే చీటూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఉన్నది. అక్కడ నువ్వు 10 ఏళ్లలో ఒక్కసారి కూడా అక్కడ గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసావు నీ ముఖానికి. కానీ మేము ఇలా ఎస్సీల కోసం దళితుల కోసం మా పార్టీ మా ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించడం జరిగింది. ఇది మాది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇంకోసారి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ గురించి గాని మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే నిన్ను గణపురం గడ్డ మీద తిరగనియమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.